ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అసలు దత్తాత్రేయ స్వామి వారు ఎవరు, ఎలా అవతరించారు, వారి మహిమలేంటి, ఎలా ఆరాధించాలి, మనందరికీ ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకురాలు శ్రీ లతా దత్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లతా దత్ గారు, నమస్కారం అమ్మా. నమస్తే గీతాంజలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఏంటంటే వాళ్ళకి స్వామి ఎన్నో నిదర్శనాలు చూపించారటండి. అదే అవి మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా చెప్పండి అమ్మ, మీ అనుభవం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? పాలకుల నుంచి వచ్చారు. పేరు వల్లి చంద్రికండి. జై గురుదత్తం. జై గురుదత్తం. అదే నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానే. అంటే ఇలా సిద్ధమంగళ స్తోత్రం అమ్మ వీడియో చూసి 108 రోజు ఇంకా 108 సార్లు పారాయణం చేసుకున్నాను. మీకు కలిగినటువంటి ఇబ్బంది ఏమిటండి? ఎవరికి అదే ఫ్రెండ్కి 30 లక్షలు ఇచ్చానండి నమ్మి. 30 లక్షలు ఇచ్చారా? ఇస్తే ఇలా రోజు బాధపడుతూ ఇంకా ఎందుకో ఇంకా సెల్ కూడా నేను చూడను, టీవీ కూడా చూడను. ఎందుకో సెల్ చూసి అమ్మ అది వచ్చింది సిద్ధమంగళ శాస్త్రం. అది ఇంక రోజు డైలీ 108 సార్లు చదువుకుంటా బాధపడతా ఇలా అయ్యాక అమ్మ కాల్ చేశానండి నెంబర్ చూసి. ఇలా గురు చరిత్ర పారాయణం పెట్టుకున్నాకనండి అదే 7 రోజులు పారాయణం చేశాక చాలా అదే బాధపడి వచ్చినాయండి. ఇచ్చారండి. ఇచ్చి ఇంటికి వచ్చి ఇచ్చేసారు. ఆ 30 లక్షలు తిరిగి వచ్చేసారు. చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఎప్పుడు మిమ్మల్ని వీరు సంప్రదించారు? తను చాలా చాలా వాళ్ళు ఎలాంటి బాధలంటే చాలా ఇంకా ఎవరికో ఫ్రెండ్ అని నమ్మి ఇచ్చేసి మెయిన్ దానికి ఒక కాగితం పత్రం లేదు, ఒక మాట మీద ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇంట్లో. తర్వాత డిస్ప్యూట్స్ ఫ్యామిలీలో ఎలా ఉంటాయి, హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా. దానివల్ల ఇద్దరికి కూడా విభేదాలు వచ్చి వాళ్ళ హస్బెండ్ కూడా కంప్లీట్గా అసలు మనుషుల్ని నమ్మకూడదు ఇంకా అనే స్థాయికి వచ్చేసారు. అసలు ఎందుకు ఇలా నమ్మించింది అని ఆయన కూడా ఒక రకమైన డిప్రెషన్కి లోనై అందరితో మాట్లాడడం మానేశారు. అసలు మాటలాడటమే మానేశారు అనమాట. అలాంటి ప్రాబ్లంలో వీళ్ళకి చాలా ఫస్ట్ నాకు అనిపించింది, వీళ్ళకి ఒక మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. వీళ్ళకి ఒక ధైర్యం అనేది కావాలి ముందుగా అని అనిపించింది. స్వామిని మీరు నమ్మకంతో ఆరాధించండి, తప్పకుండా స్వామి మిమ్మల్ని ఒక దారిలో పెడతారు. మేము సవిత్ర కాటక సైన్యం యాగం చేసాం పిఠాపురంలో. చేసినప్పుడు అప్పుడు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు వాళ్ళ వారు అసలు ఎవరితోనే మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదు. చెప్పాను కదా ఒక డిప్రెషన్లో ఉన్నారని. అప్పుడు నేను అనుకున్నాను, లేదు మార్చాలి స్వామి, ఇలా ఉంటే కష్టం, ఆయన కూడా కొంచెం మారాలి అని కోరుకొని తర్వాత అప్పటికి వాళ్ళ ఇంట్లో అఖండ సప్తాహం చేశాము. చేసి నిత్యం ఇంకా వీళ్ళు మళ్ళీ కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఎలాగా మాకు ఇది తిరిగి రావాలంటే నేను అన్నాను, ఓర్పు సహనము శ్రద్ధ సబూరి బాబా చెప్పారు. అలాగే ఇక్కడ కావాల్సింది పరిపూర్ణమైన విశ్వాసం. మీరు నమ్మకంతో పెట్టారు కదా, నమ్మకంతో ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండు, తప్పకుండా జరుగుతుంది ఇది. ఇప్పుడు మీరు పెట్టినప్పటి నుంచి కరెక్ట్గా ఒక 1-2 మంత్స్లోనే రిజల్ట్ వస్తుంది అని చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇంకా ఫైనల్గా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట డబ్బులు. నిజంగా మిరాకిల్ అండి. అసలు వాళ్ళ అమ్మగారు అడిగారు నన్ను, మా అల్లుడు కూడా మారారండి, నేను ఏదైతే కోరుకున్నానో అది చాలా అని. ఇప్పుడు ఆయన కూడా నన్ను దత్తమ్మ అని పిలుస్తారు. ఒక నమ్మకం అంటే ఆయన దేవుణ్ణి కూడా నమ్మటం మానేశారు. ఇంకా అంత జరిగిన దేవుణ్ణి నమ్మటము, అసలు మనుషుల్ని నమ్మకూడదు, ఒక రకమైన విరక్తి అనేది వచ్చేసింది. లేదు, ఒక అతీతమైన శక్తి ఉంది ఈ యూనివర్స్లో, ఆ శక్తిని మనం పట్టుకోవాలి, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పట్టుకోవాలి. అది గురువు, ఆది గురువు దత్తాత్రేయ స్వామి కరెక్ట్గా గైడ్ చేస్తారు. మీరు ఈ విధంగా చెయ్యండి, స్వామిని నమ్మండి. నేను ఎప్పుడు అందరికి అదే చెప్తాను, మనుషుల్ని నమ్మొద్దు, భగవంతుల్ని నమ్మండి. నన్ను నడిపించేది ఆ శక్తే, మిమ్మల్ని నడిపించేది ఆ శక్తే, తద్వారాయే మనందరం కూడా ఒక టూల్స్ అనే చెప్తాను. కాకపోతే నాకు ఒక దారి, మార్గాన్ని సూచిస్తున్నారు, ఆ మార్గాన్ని నేను సూచిస్తున్నాను అని చెప్తాను అంతే. కానీ ఇది నిజంగా అద్భుతం, చెప్పడానికి కూడా చాలా ఇదే. తెలియకుండా 30 లక్షలు ఇవ్వటం, 30 లక్షలు అవి తిరిగి వస్తాయని నమ్మకం అయితే లేదు.
ఒక సందర్భంలో నాకు నేను ప్రశ్నించుకున్నాను, స్వామి ఇంతగా నేను నమ్మకంతో వీళ్ళకి చేశాను, ఆ నమ్మకాన్ని అసలు మీరు నిలబెట్టాలి, కాపాడాలి, తీసుకొచ్చి మీరు ఏం చేస్తారు అని. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ అమ్మగారు 108 సార్లు పై పెంచే సిద్ధమంగళ స్తోత్రం చదివారు. ఇప్పటికి దాదాపు 6 లక్షల సార్లు చదివి ఉంటారు. 6 లక్షల 9 లక్షల 9 లక్షల సార్లు సిద్ధమంగళ స్తోత్రం. అంటే ఏదైతే చెప్పానో దాన్ని పట్టుకున్నారు అంతే. ఇంకా అంటే ఇది జరుగుతుంది అని అంటే ఊరికే కాదు, వాళ్ళ సాధన కూడా ఉంటుంది అందులో. మనం చెప్పటము వాళ్ళ సాధన చేయటంలో కూడా రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నమ్మకం, విశ్వాసం. భగవంతుడు కూడా అదే అంటాడు గురు చరిత్రలో కూడా, మీరు ఎలాంటి భావంతో మీరు చరిత్ర పారాయణం చేస్తారో అలాంటి ఫలితాన్ని నేను ఇస్తాను, అలాంటి ప్రాప్తమే మీకు ఇస్తాను. ఇది జరుగుతుందా జరగదా అని మీరు చదివితే జరుగుతుందా జరగదా అన్నట్టే ఉంటుంది మీ ఫలితం కూడా. స్వామి క్లియర్గా చెప్పారు, ఇది నేను చెప్పిన మాటలు కాదు ఏవైనా కూడా, చరిత్రలో స్వామి చెప్పారు. 13వ శతాబ్దంలోనే స్వామి చెప్పారు, 13th సెంచరీలోనే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పేవారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా చెప్పేవారు. అందులో ఎన్నో విషయాలు కూడా మన ఫ్యూచర్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ఆ చరిత్రలో కూడా. కానీ చాలా అద్భుతంగా వివరించారండి. ఎంతో మందికి తెలియదు దత్తాత్రేయ స్వామి వారిని అసలు ఎలా పూజించాలి, అలాగే మీరు చెప్పినటువంటి ఆ శ్లోకం కానీ మంత్రం కానీ ఎలా పఠించాలి, కొన్ని నిదర్శనాలు చెప్పారు కొంతమంది, అలాగే వారికి ఉన్నటువంటి సందేహాలను కూడా చక్కగా నివృత్తి చేశారమ్మా. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.